మోంతా తుఫాన్ కారణంగా అనకాపల్లి జిల్లా చోడవరంలో స్వయంభూ విఘ్నేశ్వర స్వామి నీట మునిగాడు. రాష్ట్రంలో కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడు స్వయంగా వెలిసిన దేవుడు కాగా ఆ తర్వాత స్వయంభూగా వెలిసిన విఘ్నేశ్వర స్వామి చోడవరంలో ఉన్నట్లు అర్చకులు తెలిపారు. బావిలో ఉన్న గణపయ్య విగ్రహం నానాటికి పెరిగిపోతోందని చెబుతున్నారు. సుమారు 90 ఏళ్ల క్రితం 30 కేజీ వెండితో స్వామికి కిరీటం చేయించగా ఇప్పుడు ఆ కిరీటం పెంచుతూ 2 కేజీలతో చేయించాల్సి వచ్చిందన్నారు. ఎటువంటి కార్యాలైనా స్వామిని దర్శించుకుని వెళితే శుభం జరుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. తుఫాన్ వలన గర్భగుడి నీటిలో మునిగిపోవడంతో జల గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో చోడవరం గ్రామంలో వేయించేసిన స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ఇది. స్వామి వర్షాకాలంలో నీరు ఊరుతుంది. ఈ నీరు ఏంటంటే స్వచ్ఛమైన నీరు. స్వామి పుట్టుకలోనే స్వామి యొక్క తొండ భూమి లోపల నుంచి కాంప్లెక్స్ వెనక చెరువులో వరకు ఉండడం వల్ల ఆ చెరువును పూర్వం ఏనుగు భోజని పిలిచేవారు. కాలక్రమేణా చెరువు వాడకం లేకపోవడం ప్రస్తుతం గ్రామస్తులు పాత చెరువుని పిలుస్తారు. చెరువు ఎప్పుడైతే వర్షాలకు పూర్తిగా సంపూర్ణ నిండిపోతుందో ఈ స్వామివారి తొండం చెరువు మార్గం వరకు ఉండడం వల్ల తొండం మార్గం ద్వారా స్వామివారి దగ్గర నీరు ఊరడం జరుగుతుంది. ఈ నీరు వర్షపు నీరు కానీ బురద నీరు కానీ కాదు, ఈ ఊట నీరు, స్వచ్ఛమైన నీరు. ఈ నీరు ఏంటంటే స్వామి వర్షాకాలంలో మాత్రం అది కూడా పుష్కలంగా వర్షాలు పడి చెరువులు నిండినప్పుడు మాత్రమే స్వామి జలగణపతిగా దర్శనమిస్తారు. ఇది ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే జరుగుతుంది. ఎటువంటి చెడ్డ నీరు కానీ ఎటువంటి వ్యర్థ పదార్థాలు ఎటువంటివి రావు. ఖచ్చితంగా స్వామి ఊట నీరుతో మంచి స్వచ్ఛమైన నీరుతో స్వామి దర్శనమిస్తారు. ఈ దర్శనం కూడా చాలా మంచిదిగా ఈ ప్రాంత ప్రజలను కూడా కొలుస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో చోడవరం శ్రీ స్వామివారికి ఎడతెరిపోయిన ఈ వర్షాల తుఫాను కారణంగా స్వామివారి నీట మునగటం జరిగింది. ఎందుచేతంటే గతంలో స్వామివారి తొండం పక్కనే చెరువులో ఉండటం వలన ఆ యొక్క తొండం ద్వారా స్వామివారు జల ఎక్కువ అవటం, ఆ జలం ఎప్పటికీ తోడినప్పటికీ మోటార్ ద్వారా మరియు బకెట్ ద్వారా తోడినప్పటికీ కూడా అలాగే జల రావడంతో కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ జల రూపంలో శ్రీ స్వయంభూ వినాయకుడు భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. శ్రీ స్వామివారికి ఎడతెరిపోయిన